ఇప్పుడు నువ్వేదో పొందుకున్నవన్నీ అల్పమైనవి, శ్రేష్టమైనవి నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నీ ఎడల నూతన క్రియలు చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎవరెవరో ఏ స్థితిలో వచ్చి కూర్చున్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ బలవంతం పెట్టి తీసుకొని వచ్చాడు. అబ్బాయి వాళ్ళు చెబుతారులే నాయన అంటే, నువ్వు బదరా, నువ్వు బద. రోజు అబ్బాయి వాళ్ళు చెప్తారు, ఈరోజు నువ్వు వెళ్ళి చెప్పాలి, నువ్వే పోయి చెప్పాలి అని ప్రేరణ కలిగించాడు. అందుకే పాపం నేను వచ్చేది వాళ్ళకి చెప్పకుండా ఇటుబడి వచ్చాను. నేను మళ్ళీ ఆలస్యం అయిద్దేమో, వాక్యం మొదలు పెడతారేమో అని. అటు తిరిగి వస్తే లేట్ అయిద్దని సస్తా బతుకుతా దైవ ప్రేరణ పొంది ఇటు నుంచి వచ్చాను నేను. నీవు గ్రహింపలేని గొప్ప కార్యములు నీకు చేయాలనుకుంటున్నాను. ఏబు గ్రంథంలో అంటాడు ఈ మాట. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనం గ్రహింపలేని కార్యాలు మన కోసం దాచిపెట్టాడు. మనం గ్రహింపలేని సంగతులు కూడా మనకు అర్థమయ్యేటట్టు చూపిస్తాడు. ఇర్మియా 33:3 నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నేను నీకు తెలియజేతును. ఏబు గ్రంథంలో అంటాడు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన, ఆశ్చర్య కార్యములను చేయును. రోజు అబ్బాయిళ్ళు చెప్తారు, ఈరోజు నువ్వు వెళ్ళి చెప్పాలి, నువ్వే పోయి చెప్పాలి అని ప్రేరణ కలిగించాడు. అందుకే పాపం నేను వచ్చేది వాళ్ళకి చెప్పకుండా ఇటుబడి వచ్చాను నేను. మళ్ళీ ఆలస్యం అయిద్దేమో, వాక్యం మొదలు పెడతారేమో అని. అటు తిరిగి వస్తే లేట్ అయిద్దని సస్తా బతుకుతా దైవ ప్రేరణ పొంది ఇటు నుంచి వచ్చాను నేను. ఈ శుభవేళ ఎవరున్నారో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దేవుడు ఆశపడుతున్న వాళ్ళు, దేవుడు ఆశగా ఎదురు చూస్తున్న పాత్రలు, అది నువ్వాయో నాకేం తెలుసు, ఆయనకి నీకే తెలియాలి. మీరే ఆలోచించుకోవాలి. ఒక నూతన తీర్మానం చేయాలి. నూతన తీర్మానం, నూతన అడుగులు, నూతన ఆశీర్వాదాలకు, నూతన క్రియలు జరగడానికి దోహదపడతాయి. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నాయనాది జీవితమే సుఖ సౌఖ్యము కాగా, ఉల్లాసముగా మారిపోయెనే, నారణ్యలోదన ఉల్లాసముగా మారిపోయెనే. 13 ఏళ్ళు అబ్రహాముతో మాట్లాడలేదంటే ఎంత గాయపడి ఉంటాడు అబ్రహాం. ఒక్కసారి చూడండి. ఎందుకయ్యా మాట్లాడట్లేదు, ఎందుకని మౌనం. తండ్రి అలిగినట్టు అలిగాడు. బుద్ధి తక్కువ పని చేశాను, దరిద్రం తెచ్చిపెట్టుకున్నావు, అనుభవించు, నీ కర్మ అనుభవించను. మరి చెప్పిన మాట వినకుండా దరిద్రం తెచ్చుకుంటే కోపం కాదు, తన్నాలనిపించింది. తండ్రి ఏదో చెబుతాడు, వీడు వినడు, ఏదో కొనకొచ్చుకొని వచ్చి ఇటు పట్టుకొని కూర్చుంటే తండ్రికి వెళ్ళి చూస్తాడు, తేడా పడింది నాన్న అని. ఆయన ఏమంటాడు, సరే తేడా పడింది నాన్న, సరేరా, ఏంది, ఏం చేద్దాం, ఏమో నాకేం తెలుసయ్యా, జగన్నాటక సూత్రధారిలాగా అన్నీ చేసావుగా, చేసుకో, కాదులే చెప్పు నాన్న, ఏం చేద్దాం, ఏం చేసేది ఏంది నన్ను అడిగితే నాకేం తెలుసు, నీకు సలహాలు చెప్పేవాళ్ళు ఉన్నారుగా, పోయి వాళ్ళని అడిగిపోయావు. అరే నేను చెప్పాగా నీకు వద్దురా అని, చెప్పానా, అరే వినవు నా మాట, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చేవారా నువ్వు, నీ కంటికి దిశాయించనుగా నేను, పో. మాట్లాడటానికి ఇష్టపడతారా తండ్రి, మండిపోయిద్ది. ఇక అలివయ్యే కొడుకే తంతాడు కూడా, చిన్నోడైతే పెట్ట బాతాడు కూడా. ఎందుకు చేసావు, వద్దన్నా ఎందుకు చేసావు,
అబ్రహాముని కొట్టలేకపోయాడు. అబ్రహాం ఎంత సమస్య తెచ్చిపెట్టుకున్నాడు ఆయనకి తెలుసు, అబ్రహాంకు తెలియదు. నా బంగారు కొడుకు, నా ముద్దులు కొడుకు అన్నాడు. అందులోంచి వచ్చేవాడు తర్వాత వాడికి శత్రువు అవుతాడని తెలియదు. ఇదంతా ఆయనకి తెలుసు. ఏం కొనకొచ్చుకున్నాడో, ఏం తగలబెట్టుకున్నాడో పెద్ద ఆయనకి తెలుసు. ఈరోజు మనం వేసే అడుగుల వల్ల మనం ఏం దరిద్రాలు తెచ్చుకుంటాం ఆయనకి తెలుసు. తెలిసే వద్దురా అంటాడు, తెలిసే వద్దామా అంటాడు. మనకు నచ్చదే ఆ మాట. మనం చేసేవన్నిటికి సపోర్ట్ చేసి నువ్వు చేయదలుచుకున్నది చేయుము, నేను నిరంతరం నీకు తోడై ఉంటాను, నువ్వు ఎట్లనన్నా ఊరేగుము, నేను నిన్ను కాయుచూ ఉంటాను, నువ్వు ఎట్లనన్నా తగలబడుము, నేను నిరంతరం నీకు సహాయకుడిని అన్నానంటే మనకు హాయిగా ఉంటుంది. అట్టుండాలి దేవుని వాక్కంట. మనం ఏం చేసినా సరే దేవుడు ఓకే అని ఎప్పుడు పచ్చజెండా చేతిలో పట్టుకొని ఇక ఊపే పనిలోనే ఉండాలా. నువ్వు వాగులో దూకుతున్నా, ఒడ్డు కింద పడుతున్నా, నువ్వు ఏ గుంటలో దూకుతున్నా, ఏ గోతిలో పడుతున్నా సరే, ప్రభా పెద్ద గుంట చూసుకున్నా ప్రభు దూకాలు అనుకుంటున్నా అంటే పచ్చ జెండా, పెద్ద జెండా తీసుకొని అటు తిప్పి ఇటు తిప్పి వెళ్ళిపో అనేటట్టుంటే అబ్బా ఇది దేవుని హక్కు, అబ్బా ఇది దేవుని కార్యం. ఆయనేమో అట్లా పచ్చ జెండాలు తీసుకునే టైపు కాదు. అవసరమైతే నువ్వే తీసుకొని ఆ పచ్చ జెండా నువ్వే ఒప్పుకొని నువ్వే పోయి దూకుసావురా అంటాడు. అంతకు మించి ఏం చేస్తాడు? ఏం అనుకోవాకుండా ఉన్న సంగతి ఉన్నట్టు చెప్తున్నాను నేను. దేవుణ్ణి ఎరగనోడు అంటే తీసేయండి. దేవుణ్ణి ఎరిగి నీకు మంచి ఆలోచనకర్త ఉండి కూడా నువ్వు సోది పనులు చేయటం, దరిద్రాలు తెచ్చుకోవటం, వద్దురా అంటే వినకుండా ఊరేగటం మంచిది కాదు కదా. దిద్దుకోవాలి కదా. ఈరోజు చెప్తున్నాడు దేవుడు, ఇప్పుడన్నా నా మాట వినరయ్యా, ఇకనన్నా లోబడరా, కాస్త నా సలహా తీసుకోయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 13 ఏళ్ల తర్వాత మళ్ళా వాక్కు ప్రత్యక్షమైంది. బహుశా 13 ఏళ్ళు ఏడ్చుంటాడు. మాట్లాడవా, నాతో మాట్లాడవా. ఇంకేముంది, నేను ఇస్తాను అన్నదాన్ని నువ్వే పొందేశావుగా. కొడుకు కూడా కొడుకు పుట్టాడుగా, ఇంకెందుకు నాన్న నేను మాట్లాడేది, పొందుకున్నాగా. కాదయ్యా ఏదో తేడా జరిగిందయ్యా అయ్యా మాట్లాడు. 13 ఏళ్ల తర్వాత అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై అబ్రాము హాము కూడా కాదు, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అంటున్నాడు, నేను శారాకి శక్తి అయిపోయింది, శారా స్త్రీ ధర్మం ఉడిగిపోయింది, శారా బలహీనరాలు, శారా కనలేదు, అందుకని హాగర్ను చేసుకున్నావా? నేనెవరో తెలుసా? సర్వశక్తి గల దేవుణ్ణి. నేనెవరో తెలుసా? ఏదైనా చేయగల సమర్థుణ్ణే. నాకు అసాధ్యమైంది ఉందా? శారాకి స్త్రీ ధర్మం ఉడిగిపోతే నేను మళ్ళా నూతన పరచలేనా? నీ అవయవాలు చెడిపోతే నేను వాటిని మళ్ళా నూతన పరచలేనా? నీ కిడ్నీలు చెడిపోతే నేను మళ్ళా వాటిని శుద్ధి చేయలేనా? నీ గుండె చెడిపోతే నేను తిరిగి దాన్ని బాగు చేయలేనా? నీ దేహములో విషతుల్యమైన కణజాలం, క్యాన్సర్ కణజాలం ఉంటే దాన్ని నిర్మూలపరచడం నా చేత కాదా? నీకు శరీరాన్ని ఇచ్చిన వాడును నేను, నీకు జీవితాన్ని ఇచ్చిన వాడును నేను. నీ దేహాన్నైనా, నీ పరిస్థితులనైనా, నీ కుటుంబాన్నైనా, నీ బిడ్డ పాపలనైనా సమస్తాన్ని చక్కదిద్ది నీకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వటకు శక్తి గలవాడను అని నీవెందుకు నమ్మలేదు? విశ్వాస వీరుడు అని నేను చెప్పుకోవటానికి ఇష్టపడ్డానే అబ్రహామా. నిన్ను జనములకు సాక్షార్థమై నిన్ను పిలిచానే. విశ్వాస వీరుడని నిన్ను గూర్చి లోకానికి చూపాలనుకున్నానే. అల్ప విశ్వాసంతో కూడిన పని చేశావు కదయ్యా. ఇప్పుడు చెప్తున్నాను విను. నింద తెచ్చుకున్నావు నువ్వు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు అని చెప్పి ఇక వరుసగా 3 పేర్లు ఆ అధ్యాయంలో బయలుపరిచాడు. 3 పేర్లు. ఇద్దరికేమో పేర్లు మార్చాడు, ఒకటి పేరేమో అవుట్ చేశాడు. ఇక నుంచి చెప్తున్నాను నేను, నీవు అబ్రాము ఘనుడైన తండ్రి అనే పేరు కలిగి ఉన్నావు కదా. సరే, నువ్వు పశ్చాత్తాపడ్డావు, బాధపడ్డావు, నా సన్నిధిని వెతికావు, వచ్చా, లైన్లోకి వచ్చా. సరే, అయిందేదో అయిపోయింది, పోనీ. సరే, తప్పే చేశావు, పోనీ. మళ్ళీ నిన్ను ప్రేమిస్తున్నా, నీకు అందుబాటులోకి వచ్చా, ఇప్పుడైనా నేను చెప్పింది విను అని మొదలుపెట్టి అప్పుడు బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. గద్దించి బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఏమని?
ఇక నుంచి నీ పేరు అబ్రాహాం అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. మళ్ళీ చెప్తున్నాడు, అనేక జనములకు నిన్ను తండ్రినిగా నియమించాను. అదేందండి, తండ్రిగా చేస్తాననాలి కదా, నియమించానేంది? ఆ పదం పట్టుకోవాలి మనం. నియమించటము అంటే అంతకుముందు తనది కాని పదవిలో ఒకరిని పెట్టడం. చేశాను అంటే ఆయనకి ఇవ్వటం. నియమించాను అంటే మరొకరి పదవి తొలగించి ఆ పదవిలో ఈయనను పెట్టడం. అనేక జనములకు నిన్ను తండ్రినిగా నియమించి తిని గనుక అంటే దాని అర్థం ఏంటో తెలుసా? భూలోకములోని సకల వంశములు అంటే అబ్రహాముకు పుట్టినోళ్ళు, అబ్రహాముకి పుట్టనోళ్ళు కూడా అబ్రహాముకు పిల్లలగునట్లు దేవుడు చేశాడట. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఇప్పుడు నాకు పుట్టినవాడు నా కొడుకు అవుతాడు, కానీ నాకు పుట్టినవాడు నా కొడుకు ఎలా అవుతాడు? అవునా? కానీ దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడంటే, నీవు కన్న బిడ్డలకు నువ్వు తండ్రివే, దానికి నేనే నియమించాల్సిన అవసరంలా. కన్నదాన్ని బట్టి ఆటోమేటిక్గా నీకు హక్కు వచ్చేస్తుంది. కానీ నేను నిన్ను నియమిస్తాను. ఎట్లా అంటే, భూలోకములోని సకల వంశములను రక్షించే రక్షకుణ్ణి నీలో నుండి నేను రప్పిస్తాను. ఆయనను బట్టి, విశ్వాసమును బట్టి ప్రజలంతా, సకల వంశముల వారు విశ్వాసమును బట్టి అబ్రహాము సంతతి అవుతారు అనే మాటని, ఆ మర్మాన్ని ఆ చిన్న పదంలో మెన్షన్ చేశాడు దేవుడు. అనేక జనములకు తండ్రిగా నేను నిన్ను నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును, అంటే జనములకు తండ్రి. రోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఒక బిడ్డ విషయంలో తొందరపడ్డావు, సరే అయిపోయింది, అది అయిపోయింది, నిన్ను క్షమించాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, అనేక జనములకు నిన్ను తండ్రిగా చేస్తానన్నాడు కదా. ఈరోజు అనేక విధములైన ఆశీర్వాదములకు నిలయముగా నేను నిన్ను చేస్తాను. ఒక రకంగా చెప్పాలంటే, నీవు ఆశీర్వదించబడటం కాదు, నీవే ఒక ఆశీర్వాదంగా జనములకు ఉంటావు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావేంది? నీకు ఆశీర్వాదం రావాలని మాట మాట్లాడాలి, కానీ అసలు నువ్వే ఒక ఆశీర్వాదం అంటే అది ఎలాగా? ఇప్పుడు నన్ను రక్షణలో నడిపించాడు ఓ భక్తుడు. ఆ భక్తుడు నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆ భక్తుడు నాకు వ్యక్తి రూపకమైన ఆశీర్వాదం, అది వ్యక్తిగా కనపడుతున్న ఆశీర్వాదం. ఇప్పుడు నా ద్వారా మీరు ఏదైనా ఆత్మీయ మేలు పొందితే నేను మీకేమయ్యాను? ఆశీర్వాదము. శాలేం అన్న ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారా, లేకపోతే శాలేం అన్నే మీకు ఒక ఆశీర్వాదమా? అట్లా మిమ్మల్ని నడిపించే దైవజనుడు మీకు ఒక ఆశీర్వాదం. అట్లాగా ప్రజలు అబ్రహాముని ఏమంటున్నారో తెలుసా? అబ్రహాము ద్వారా మేము ఆశీర్వదించబడ్డామన్న పదం కదా, అబ్రహామే మాకు ఒక ఆశీర్వాదం. అట్లాగా నువ్వే జనములకు ఒక ఆశీర్వాదంగా ఉండేటట్టు నేను చేస్తానంటున్నాడు ఆయన. 10 మందికి నువ్వు జాబ్ ఇచ్చావంటే ఆ 10 మందికి నువ్వు ఒక ఆశీర్వాదం. 10 మందికి నువ్వు ఒక దీవెన. 10 మందికి నీ ద్వారా అంత కడుపు నింపాడు, 10 మందికి అంత వస్త్రం ఇచ్చాడు, నీ ద్వారా 10 కుటుంబాలు పోషించబడుతున్నాయి అంటే ఆ 10 కుటుంబాలకి నువ్వే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం వాళ్ళకి నీ రూపంలో ఉందన్నమాట. నీ భార్య అయిన శారాయిని శారాయి అనవద్దు, శారా అని పిలువు. ఆమె రాజకుమారి. బలహీనురాలు నిజంగా అన్నట్టే పనికిరాదని అనుకున్నావు కదూ. ఎందుకు అనుకున్నావు ఆమెను బలహీనురాలని? ఆ బలహీనురాల్ని బలవంతురాలని నేను చేయలేనా? ఆ శక్తిహీనురాల్ని శక్తి గలదానిగా నేను చేయలేనా? ఇదిగో గుర్తుపెట్టుకో, ఆమె గర్భము నుండి నేను వాగ్దానం చేసిన కొడుకు పుడతాడు. ఆ కొడుకులో నుండే యాకోబు రావాలి, ఆ యాకోబులో నుండి 12 గోత్రాలు రావాలి, ఆ 12 గోత్రాల్లో యూదా గోత్రం ఒకటి రావాలి, ఆ గోత్రంలో నుంచి నేనే రక్షకుడుగా భూమి మీదికి రావాలి. ఇది టోటల్ ప్లాన్. అన్నీ చెప్పడు నీకు, మొత్తం అసలు ప్రణాళిక అంతా చెప్పడు.
నువ్వు వినే కొద్దీ కొంచెం బయలుపరుస్తూ ఉంటాడు. మన వ్యవహారం ఏంటో తెలుసా? మొత్తం షీట్ అంతా ఇవి దేవా అని అడుగుతాం. చూశారులే నీ సంబడం, ముందు మొదట చెప్పిన దానికి విధేయత చూపి తర్వాత చెప్తాను మిగిలిన మ్యాటర్ అంటాడు. కాదు బ్రో, టోటల్ ప్లాన్ ఏంటో మొత్తం అసలు మనకి మ్యాటర్ చెప్పండి అంటే అట్టు కుదిరిద్ది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం చెప్పమని కూర్చుంటావు, నువ్వు చెప్పడో. మొదటి మాటకు విధేయత చూపితే తర్వాత 2 మాటలు చెప్తాడు, 2టికి విధేయత చూపితే 4 చెప్తాడు, 4కి విధేయత చూపితే 6 చెప్తాడు, 6కి విధేయత చూపితే 14 చెప్తాడు, 14కి విధేయత చూపితే 24 చెప్తాడు. నువ్వు లోబడే కొద్దీ, నువ్వు లోబరుచుకునే కొద్దీ, ఆయన మాట వెదిగే కొద్దీ, విధేయత చూపే కొద్దీ ఆయన వాక్కు సమృద్ధిగా నీకు ప్రత్యక్షమైతే. 24 దగ్గరికి వచ్చావు కదా, అవిధేయత మొదలు పెట్టావనుకో, 24ది 14 అయింది, 14ది 6 అయింది, 6ది 3 అయింది, 3ది 2 అయింది, 2ది 1 అయింది, చివరికి మొత్తం శూన్యం అయింది. ఇంకేమైనా పై నువ్వు చెప్పుకోవటం, దేవుడు నాతో అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు, అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడు. ఆయన పిత్రపోయి చూస్తున్నాడు, ఎప్పుడు మాట్లాడాను పనికి మళ్ళీ ఆయన, నేను ఎప్పుడు మాట్లాడాను పనికి మళ్ళీ తెగ చెబుతావు. దేవుడు మాట్లాడు, దేవుడు మన ఇద్దరు కనెక్షన్ కట్టే ఛానల్ అయింది కదా, ఉరుగా మాట్లాడేవలే నువ్వు. నేను మాట్లాడలేదు రా, మరి నీతో నేను మాట్లాడలేదు, దేవుడిని నేను మరి ఇంకెవడు మాట్లాడాడు నాకు తెలియదు, ఎవడిని దేవుడు అనుకుంటున్నావు నాకు తెలియదు. ఉరుక నువ్వేలే మాట్లాడింది, ఉరుకోదేవా నువ్వే మాట్లాడు, నేను మాట్లాడలేదు. అబ్రహాము అయ్యా 86లో 75లో పిలిచావు, 86లో తేడా పడ్డాను, ఇప్పుడు 99. ఆ 75లో 86లో జయనోడి 99కి చేస్తావా? ఏదో చెబుతున్నావు. 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకోనేను, బయటికల్లా మనస్సులో అనుకున్నాడు బాయ్. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? అబ్రహాము నవ్వి అన్నాడు కదా, ఆ తర్వాత ఏమన్నాడు? ఏమయ్యా 100 వచ్చినాయి, వస్తున్నాయి, ఇక ఆమెకు 90, ఏందయ్యా అని మనసులో అనుకొని నవ్వి, నీ సన్నిధిని ఏదో తిప్పలు పడి మంచో చెడ్డో కన్నానుగా ఒకడిని, ఇక వాటితో తృప్తి చెందుతాలే ఆ ఇష్మాయేలుతో. మన వ్యవహారం అంతా ఇంతే ఉంటుందండి, అంత అల్ప సంతోషమే, అంత 5 రూపాయల వ్యవహారమే. ఆయన 5 కోట్లు ప్లాన్ వేసుకొని ఉంటాడు, మనం 5 రూపాయలు చూసుకొని వాయమ్మో నాకు 5, అమ్మో 5 రూపాయలంటే 1 2 3 4 అమ్మ 5. ఓరి నీ తెలివి తగలయ్యా, 5 కోట్లు ప్లాన్ ఉందిరా నాకు, 5 కోట్లు ప్లాన్ ఉంది అంటాడు ఆయన. ఈ 5 రూపాయల వ్యవహారం అయిపోయిన తర్వాత 5 కోట్ల సంగతి చేస్తుంది. మరి ముందే చేయొచ్చు, అప్పుడే జాగ్రత్త పడేవాడిని. నువ్వు వినాలి కదరా, నువ్వు ముందు నువ్వేం పెద్ద పెద్ద ప్లాన్లు అంటావు, మరి ముందే చెబితే మేము జాగ్రత్త పడతాం. ఎంత ధన్యత పొందుకున్నాడండి అబ్రహాం. ఈరోజు విశ్వాసం, ప్రపంచ క్రైస్తవ్యం, దాదాపు ప్రపంచంలో ఇంచుమించు 60% మంది క్రైస్తవ్యం విశ్వాసాన్ని బట్టి మొత్తం ఎవరి సంతానమో తెలుసా? ముస్లిములుగా, అరబ్బులుగా పిలువబడుతున్నటువంటి ఇష్మాయేలు సంతతి అంతా కూడా అబ్రహాం సంతతే, ఇజ్రాయేలీలు అబ్రహాం సంతతే, విశ్వాసాన్ని బట్టి ఏర్పడిన మనమంతా అబ్రహాం సంతతే. ఇప్పుడు భూజనములన్నీ కూడా ఎవరి సంతతి కింద మెజారిటీ ఉందో చూడండి మీరు. మాట తేడా ఉండదు, ఆయన పలికాడంటే అంతే.